దేశంలో నీట్ పేపర్ లీక్ కు కారణం గ్లోబరీనా సంస్థేనని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ సంస్థను మన ఇంటర్ పేపర్ లీక్ చేసినప్పుడే శిక్షించి ఉంటే ఈ తప్పు మళ్లీ చేసేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, పెన్షనర్లకు 1.5 కోటి ప్రమాద బీమా కల్పిస్తున్నామని చెప్పారు. మెట్రో విస్తరణ కొలిక్కొచ్చిందని, మూసీని అభివృద్ధి చేస్తామంటే కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులకు 1.5 కోటి బీమా సౌకర్యం కల్పించే పథకానికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పెన్షనర్లు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా బీమా వర్తింపజేయనున్నారు. దీనికి సంబంధించి 16 బ్యాంకులతో కీలక ఎంఓయూలు చేసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసునన్నారు ముఖ్యమంత్రి. ఉద్యోగులంతా ప్రభుత్వ కుటుంబ సభ్యులేనని, మీ భద్రత ప్రభుత్వానిదేనని చెప్పారు. యజమానే ఆ బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ యజమాని అనంటే సింగరేణి కార్మికులకు సింగరేణి సంస్థ, మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వమే యజమాని. ఆ యజమాని మీకు నమ్మకం, విశ్వాసం కల్పించడమే కాకుండా మీకు భద్రత కల్పించే బాధ్యత కూడా ఆ యజమానిదే. ఆ యజమానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ హయాంలో ఇంటర్ పేపర్ లీకులను ప్రశ్నిస్తే జైల్లో వేశారని అన్నారు రేవంత్ రెడ్డి. ఆనాటి పేపర్ లీకులకు కారణమైన గ్లోబరీనా సంస్థ నేడు నీట్ పేపర్ లీకుకు కారణమైందన్నారు. ఆ సంస్థను అప్పుడే శిక్షించి ఉంటే నేడు నీట్ పేపర్ లీక్ జరిగేదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులకు 1.5 కోటి బీమా సౌకర్యం కల్పిస్తూ 16 బ్యాంకులతో ఎంఓయూ చేసుకుంది సర్కార్. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఇంటర్మీడియట్ బోర్డులో ఆయన పిల్లలు చచ్చిపోతే ఆయన మాట్లాడిండని ఆయన జైలుకు తోలేడు. గ్లోబరీనా సంస్థ ఎవరిదే? వాళ్ళదే కదా. అది తప్పు. పిల్లల జీవితాలతో చెలగాట మాటిండి. 25 మంది పిల్లల ప్రాణాలు పోయినాయని మీ ఉద్యోగి మాట్లాడితే చెంచల్గూడలో, చెల్లపల్లిలో నాలాకటే ఆయన కూడా జైల్లో భోజనం తినాల్సిన పరిస్థితి. తాడు పామై ఈరోజు దేశంలో నీట్ పరీక్షలు, దేశంలో ఉండే లక్షలాది మంది పిల్లల జీవితాలతో చెలగాట మాడింది అదే గ్లోబరీనా కదా. ఆ రోజే వాడిని 2 దెబ్బలేసి చెంచల్గూడలో చిప్పకూడు పెట్టించినట్టు ఇవాళ దేశంలో పిల్లల జీవితాలతో చెలగాట మాడుతుండేనా? తాను గుంపు మేస్త్రీనని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాను గుంపు మేస్త్రి అంటూ కొంతమంది హేళన చేస్తున్నారని, వారిని పట్టించుకోనని చెప్పారు. మీరేనా గుంపు? ఎస్, నేను గుంపు మేస్త్రినేనని చెప్పారు. పదవులు, హోదాలు మారొచ్చని, ప్రజలతో అనుబంధం మారదన్నారు ముఖ్యమంత్రి. కొంతమంది దొరలమని చెప్పుకుంటున్నారని, తమకు ఆ గొప్పలు అవసరం లేదన్నారు. నేను గుంపు మేస్త్రినే. చాలామంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట. మిగతా అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. నా హోదా, నా పదవి మారొచ్చు, కానీ మీకు నాకు ఉన్న అన్నదమ్ముల అనుబంధం అనేది శాశ్వతం. తాము రాగానే 75,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు రేవంత్. కేసీఆర్ 11.5 రేటుకు వడ్డీలు తెస్తే తాము రీస్ట్రక్చర్ చేయించి 7.5కు తగ్గించామన్నారు. ఎంతో కష్టపడితే మెట్రో విస్తరణపై ఓ కొలిక్కి వచ్చిందన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని విమర్శించారు. నగరం విస్తరించినప్పుడు మెట్రో విస్తరించద్దా అని ప్రశ్నించారు సీఎం. ఈరోజు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం చేస్తున్నాం. కొద్ది కొద్దిగా మనం తెచ్చుకోగలుగుతున్నాం. నల్గొండ జిల్లా బిడ్డల ప్రాణాలు తీస్తున్న మూసీని ప్రక్షాళన చేసి కట్టాలని నేనంటే నా కాళ్ళలో కట్టె పెట్టాలని కొంతమంది తిరుగుతూ ఉన్నాం. వీని అందరిని అడుక్కొని ఎట్లో అట్లా చేసి దీని దారిలో పెట్టి ఈ అప్పుల బాధ నుంచి బయటికి తెచ్చి, నిన్ననే మా బట్టి గారు చెప్పారు, సంవత్సరానికి మీరు చేసిన అప్పులకు, తప్పులకు ప్రతి సంవత్సరం 76,000 కోట్ల రూపాయల పాయమాలు కడుతున్నాం అని నిన్ననే మా ఆర్థిక మంత్రి చెప్పిండు. ఉదయం బెంగళూరులో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోస్పేట్లో తుంగభద్రకు కొత్తగా ఏర్పాటు చేసిన 33 గేట్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 3 రాష్ట్రాల సాగునీటి సమస్యను కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పరిష్కరించాలని కోరారు రేవంత్. ఆర్డీఎస్కు కేటాయించిన 17 టీఎంసీల్లో తమ రైతాంగం కేవలం 6 టీఎంసీలు మాత్రమే వాడుతోందని, ఇంకా 10 టీఎంసీలు రావట్లేదన్నారు. రైతాంగ సమస్యలపై రాజకీయాలకు అతీతంగా ముందుకు నడవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ముఖ్యమంత్రి. ఈ సమస్య ఈనాటిది కాదు, 3 తరాల సమస్యను ఈ 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ సాగునీరు, తాగునీరు యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఈరోజు నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా.
కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర జల వివాదాలపై చర్చించారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు మంత్రులు. సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, స్టడీ సర్కిళ్లు, ఓవర్సీస్ విద్యానిధిపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు మంత్రులు. అర్హులైన పేదలకు క్యూర్ పరిధిలో 10 అంతస్తులో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో మొదలైన ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉద్యోగులకు బీమా లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేసిందా అని ప్రశ్నించారు. గత సర్కార్లో అనుకున్న సమయానికి జీతాలొచ్చేవి కావన్నారు. టైంకి జీతాలు రాక ఉద్యోగులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. కేసీఆర్ పెట్టిన అప్పులు కడుతూనే ఉద్యోగులకు 1వ తేదీన జీతాలిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. వాళ్ళు ఈ మొదటి తారీఖు నాడు జీతాలు వస్తాయనేటువంటి ఆలోచనతో అనేక ప్రణాళికలు తయారు చేసుకుని ఉంటారు. వాటిని మనం అమలు చేసేటువంటి ప్రక్రియకి నాంది పలకాల్సిందే అని చెప్తే అనేక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ప్లాన్ చేసి ఇన్ని లక్షల మందికి ఆనాడు కేసీఆర్ గారు చేసిన కేసీఆర్ అప్పులు కడుతూనే ఉద్యోగస్తులందరికీ మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చేటువంటి వ్యవస్థని ఈ ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తూ ఈరోజు మీ అందరికీ మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తూ ఉన్నాం. ఇది మాకు మీ పట్ల ఉన్నటువంటి నిబద్ధత. సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ప్రైవేట్ భవనాల్లో వసతి పొందుతున్న విద్యార్థులను సాధ్యమైనంత మేరకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు మార్చే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలలో మరమ్మత్తు పనులు 1 నెలలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ డిపార్ట్మెంట్స్ సమీక్షా సమావేశం నిర్వహించారు భట్టి. 2023 నుంచి పెండింగ్లో ఉన్న దాదాపు 7.5 కోట్ల మరమ్మత్తు బిల్లులను ప్రాధాన్యతతో క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు డిప్యూటీ సీఎం. రాష్ట్రంలో ఏటీసీలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు కార్మిక ఉపాధి శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని రంగారెడ్డిగూడలో 12 కోట్లతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కు శంకుస్థాపన చేశారు మంత్రి. ఒక్కొక్క ఏటీసీ సెంటర్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఇంకా 53 టెక్నాలజీ సెంటర్స్, ఇంకొక 2,000 కోట్లతోని ఈ టెక్నాలజీ సెంటర్ స్థాపించడం జరుగుతుంది. ఈసారి మా దగ్గర 90% కన్నా ఎక్కువ అడ్మిషన్స్ కావడం జరిగింది. ఎందుకంటే మేము కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇక్కడ మనకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ఈ కొత్తగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే వచ్చిందో దీనివల్ల చాలా మంది కంప్యూటర్ జాబ్స్ అన్ని కూడా కూలిపోతున్నాయి. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సొంతింటి కల నెరవేర్చే క్రమంలో వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు అత్యంత సమీపంలోనే క్యూర్ పరిధిలో 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. సెక్రటేరియట్లోని తన కార్యాలయంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల శాశ్వత భవనాల నిర్మాణం, భద్రాచలం దేవస్థానం అభివృద్ధి అంశాలపై అధికారులతో సమీక్షించారు పొంగులేటి. ఫెర్టిలైజర్ యాప్పై అనవసరంగా ఆందోళనలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని ప్రతిపక్షాలను హెచ్చరించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ 2వ సీజన్లోనూ అత్యంత విజయవంతంగా అమలవుతుందని స్పష్టం చేశారు. రైతులు స్వచ్ఛందంగా ఈ వ్యవస్థను స్వీకరించారని లెక్కలే చెబుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్ను అభినందించిందని గుర్తు చేశారు మంత్రి తుమ్మల. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్ ప్రక్రియ పట్ల ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా వీడీఎస్ కాలనీలో సర్పై ఆరా తీశారు మంత్రి. క్యాంప్ ఆఫీస్ పక్కన సర్వే చేస్తున్న బీఎల్ఓలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సామాన్యుల దగ్గర ఓపికగా సర్వే చేయాలని సూచించారు. డాక్యుమెంట్లు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. స్థానిక నాయకులు, అవగాహన ఉన్నోళ్లు సర్పై చొరవ తీసుకోవాలన్నారు మంత్రి.
ఓటు అయితే ఒకే చోట ఉండాలి. ఓటు అందరికీ ఉండాలి. హైదరాబాద్ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు మేఘాలయ సీఎం సీకే సంగ్మా. ఈ సందర్భంగా సంగ్మాను శాల్వాతో సత్కరించారు భట్టి. ఇరువురు నేతల మధ్య పలు రాజకీయ అంశాలు చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. 1975లో కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అణిచివేసిందన్నారు బీజేపీ నేతలు. ఆ చీకటి రోజులకు ఇవాళ్టితో 51 ఏండ్లు పూర్తయ్యాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అప్పుడు వేలాది మంది నాయకులు జైలు పాలయ్యారని గుర్తు చేశారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కమలం నేతలు. నకిలీ ఓట్లను గుర్తించేందుకే ఎన్నికల సంఘం సర్ తెచ్చిందన్నారు. దేశంలో కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఈ తరం యువత తెలుసుకోవాలని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అణిచివేశారన్నారు. ఆ ఎమర్జెన్సీకి ఈ రోజుతో 51 ఏండ్లు పూర్తయ్యాయన్నారు. అందుకే ఈ రోజును సంవిధాన్ హత్యా దివాస్ గా జరుపుకుంటున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడిన వేలాది మంది నాయకులు కార్యకర్తలు జైలు పాలయ్యారని గుర్తు చేశారు బీజేపీ స్టేట్ చీఫ్. ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు ఎలక్షన్ కమిషన్ అది లేదు, అవి కోర్టు న్యాయం చేయట్లేదు. మళ్ళీ ఆ రోజు జడ్జిల్ని ఇన్స్టిట్యూషన్స్ ని బద్నాం చేసింది, ఇన్స్టిట్యూషన్స్ ని ఆ రోజు వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ. గవర్నర్ ఇన్స్టిట్యూషన్, ఎలక్షన్ కమిషన్ పనిచేసిన ప్రతి ఒక్కరికి రాజ్యసభను పద్మశ్రీలో ఏదో ఒకటి ఇచ్చడం జరిగింది. సో కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎమర్జెన్సీ విధించిందని, రాజ్యాంగాన్ని కాలు రాసింది. సర్తో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఓట్లు తొలగిస్తారంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు రామచంద్రరావు. నిజమైన ఓటర్ల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించరన్నారు. సర్ అనేది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అన్నారు. నకిలీ, మరణించిన వారి ఓట్లు, అక్రమ నమోదులను మాత్రమే తొలగించటం సర్ లక్ష్యమని అన్నారు రామచంద్రరావు. కాంగ్రెస్ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎందుకు బస్సు యాత్ర చేపడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు మాజీ ఎంపీ సీతారాం నాయక్. లంబాడ తండాలకు ఏ మొహం పెట్టుకుని వెళ్తారన్నారు. మీరు తండాల్లోకి వస్తే అడ్డుకుని తీరుతామన్నారు. రాజకీయ లబ్ధి కోసం లంబాడ ఆదివాసుల మధ్య పంచాయతీ పెట్టారన్నారు. ఒకవైపు లంబాడీలను తిట్టుకుంటూ మరోవైపు రిజర్వేషన్లు ఇచ్చామని బస్సు యాత్ర చేస్తున్నామన్నారు సీతారాం నాయక్. మీరు బస్సు యాత్ర చేయలేదు, మిమ్మల్ని తండాలకి రానియరు. కారణం ఏంటిది? ఇందిరా కాంగ్రెస్ లాభం చేసింది, దాని లాభం ప్రయోజనం పొందాలనేమో తండాలలో బస్ చేసుకొని పోతున్నారు. ఒక దిక్కు నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళేమో సుప్రీంకోర్టులో లంబాడీలను తీసేయమంటారు, మీరేమో బస్ యాత్రలు చేస్తారు. అండ్ల ఉన్న లంబాడీ నాయకులే దీనికి నాయకత్వం వహిస్తారు. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ను ఆకస్మిక తనిఖీ చేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. కొన్ని రోజులుగా హాస్పిటల్లో సమస్యలు ఉన్నా ఎవరూ పట్టించుకోవటం లేదని స్థానిక ప్రజలు, రోగుల నుంచి విమర్శలు వచ్చాయన్నారు. స్థానిక ప్రజల ఫిర్యాదుతో రిమ్స్ ను తనిఖీ చేశారు పాయల్ శంకర్. హాస్పిటల్లో సిటీ స్కానింగ్ పరికరాలు పనిచేయటం లేదన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వెంటనే రిమ్స్ ను విజిట్ చేయాలని డిమాండ్ చేశారు పాయల్ శంకర్. ఇంత గొప్పగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేసుకొని ఈరోజు 100 కోట్ల రూపాయలతో ఆసుపత్రి నిర్మాణం చేసుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నియమించాల్సినటువంటి సిబ్బందిని ఇంకా నియమిస్తలేదు. రేడియాలజీకి సంబంధించినటువంటి 6 సిబ్బంది ఉండాలి. కేవలం 2తో మాత్రమే నడిపించేటటువంటి ప్రయత్నం. సర్పై కాంగ్రెస్, గులాబీ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు బీజేపీ నేతలు. నకిలీ ఓట్లను గుర్తించి వాటిని తొలగించడానికే కేంద్ర ఎన్నికల సంఘం సర్ని తీసుకొచ్చిందన్నారు. సర్కు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు కమలం నేతలు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులను 9వ తరగతిలో పాఠ్యాంశంగా చేరుస్తూ ఎన్సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది బీజేపీ. భారత రాజ్యాంగంలో అదొక చీకటి అధ్యాయమని, దాని గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కమలం నేతలు. దేశంలో అనేక సమస్యలు ఉండగా ఇప్పుడు ఎమర్జెన్సీని సబ్జెక్టుగా తీసుకురావాల్సిన అవసరం ఏంటని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన ఎమర్జెన్సీకి సంబంధించిన ప్రత్యేక అధ్యాయాన్ని 9వ తరగతి పాఠ్య పుస్తకంలో చేర్చడాన్ని సమర్థించుకుంది బీజేపీ. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో చీకటి రోజులు, ప్రజాస్వామ్య అణిచివేతను నేటి తరం విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ స్పష్టం చేసింది.
ఎన్సీఈఆర్టీ కొత్త పాఠ్య పుస్తకాల రూపకల్పనలో దేశంలోని సాంస్కృతిక భౌగోళిక వారసత్వానికి ప్రియారిటీ ఇచ్చింది. వివిధ భాషల పాఠ్య పుస్తకాలకు భారతదేశంలోని నదుల పేర్లను పెట్టింది కేంద్రం. హిందీ పాఠ్య పుస్తకానికి గంగా, ఇంగ్లీష్ బుక్కు కావేరి, ఉర్దూ పుస్తకానికి జమునగా పేరు పెట్టారు. కన్నడ పాఠ్య పుస్తకానికి కర్ణాటకలో ముఖ్యమైన నదులలో ఒకటైన కృష్ణానది పేరు పెట్టారు. ఒకే వ్యక్తి అధికారం కాపాడేందుకే ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్యం గొంతు నొక్కారని విమర్శించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. దేశాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకే రాజ్యాంగాన్ని మార్చారని మండిపడ్డారు. ఎమర్జెన్సీ చీకటి చరిత్రను దేశం మరచిపోదన్నారు ధర్మేంద్ర ప్రధాన్. दुर्भाग्यपूर्ण घटना हुई थी इमरजेंसी के नाम पे. संविधान को परिवर्तन किया गया था. एक परिवार की, एक व्यक्ति की सत्ता बचाने के लिए भारत की करोड़ों लोगों की संघर्ष के उपरांत जो हमने प्रजातंत्र अपनाया था उसकी गला घुटने का काम किया गया था. जब जब भी उनको कभी कभी अवसर मिलता है ये भारत की व्यवस्था को, भारत की संविधान को, भारत की प्रजातंत्र को तोड़ने की काम करते हैं. హిస్టరీని తమకు కావాల్సిన విధంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. ఎన్సీఆర్టీ 9వ తరగతి బుక్స్ లో ఎమర్జెన్సీపై పాఠం పెట్టడం సరికాదన్నారు. इच्छा है और ये मैंने देखा है कि जब भी सरकार भाजपा की होती है किसी राज्य में या देश में तो पहला काम वो क्या करते हैं, किताब, इतिहास, साहित्य को अपने तरीके से प्रस्तुत करने की कोशिश करते हैं. वो भाजपा की सरकार का अपना एक ध्येय हो सकता है. कोई संस्था हो जिस तरह का दुरुपयोग कर अपने हितों को साधने की कोशिश ये सरकार कर रही है, आज से पहले कभी नहीं हुआ. కాంగ్రెస్ పార్టీ నీట్ పేపర్ లీక్ విషయంపై పోరాడుతుంటే కేంద్రం నుంచి జవాబు లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ గౌరవ్ గోగోయ్. దేశంలో ప్రజలు, రైతులు, విద్యార్థుల సమస్యలు, యూపీఎస్సీ, सीबीएसई సంబంధించిన అంశాలపై కేంద్రానికి పట్టింపు లేదన్నారు. छात्रों की बात को, जिस बात से लेकर आज लगभग 12-13 बच्चों ने आज उन्होंने अपने जीवन को हाथ में लिया है, जीवन गंवाया है, उस महत्वपूर्ण मुद्दे को लेकर आज कांग्रेस पार्टी एक बात उठा रही है. और जिस मुद्दे को लेकर सरकार की कोई जवाबदेही नहीं, तो वो खुद बताए कि वो उनका लोकतंत्र में उनका क्या विश्वास है. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లట్. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ అస్తవ్యస్త పరిస్థితులున్నాయని ఫైర్ అయ్యారు. దేశంలో ఒకదాని తర్వాత ఒకటిగా కుంభకోణాలు బయటపడుతున్నాయని చెప్పారు గెహ్లట్. हालात बड़े गंभीर है, एक के बाद एक घोटाला खोल रहे हैं जिसमें आपके मध्य प्रदेश के मुख्यमंत्री का नाम भी आया है. जवाब इनके पास कुछ नहीं है, या तो चुप रहते हैं, प्रतिक्रिया नहीं देते हैं तो खाली फॉर्मेलिटी करते हैं. इसलिए मैंने कहा राजस्थान में भी करप्शन की हदें खत्म हो गई है. गांव से लगा करके जयपुर तक लोग दुखी हैं. मर्डर, रेप, फेप, डकैती अलग हो रही है. तो कहाँ जाए आदमी, कहाँ जाए वो. ఎమర్జెన్సీ చాప్టర్ను 9వ తరగతి పాఠ్యాంశంలో చేర్చడాన్ని బీజేపీ సమర్థించుకుంటే విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలు ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో కుండపోత వానలు, ఆకస్మిక వరదలతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడి పలుచోట్ల జాతీయ రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. అటు ముంబై, కోల్కతాలో రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో ఈశాన్యం రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ వణికిపోతోంది. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కుండపోత వర్షాలకు ఈటానగర్, యాచులి జాతీయ రహదారి 13 పలుచోట్ల పూర్తిగా కొట్టుకుపోయింది. భారీగా విరిగిపడిన కొండ చర్యల కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై పేరుకుపోయిన శిథిలాలను తొలగించి మార్గాన్ని పునరుద్ధరించేందుకు జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టింది. అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్, యాచులి జాతీయ రహదారి 13పై కొండ చర్యలు విరిగిపడటం వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిందన్నారు పోలీసులు. బురద ఎక్కువగా ఉండటం వల్ల సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుందని చెప్పారు. हेवी रेनफॉल का वजह से यह रास्ता पूरा खत्म हो गया था. ये रास्ता जो है 6-7 डिस्ट्रिक्ट का इसका असर पड़ता है. कुरुम कुमे, करा दादी,
कई पंजर, लोअर सुबनसिरी, अपर सुबनसिरी, सेपा, सगाली का पूरा यहाँ पक्की के संग तक का यहाँ से एक लाइफ लाइन जाता है 7-8 डिस्ट्रिक्ट का। तो इसलिए अभी कल से लगातार हम लोग जारी है, रोड ब्लॉक, रात भर काम किया। अभी भी सुबह से अर्ली मॉर्निंग से आज जैसे भी हम लोग ये रास्ता को रेस्टोर कर देगा बोल के हमारा कंपनी एडमिनिस्ट्रेशन पुलिस का तरफ से भी पूरा जोरदार लगा हुआ है। కొత్తగా ఏర్పాటైన కేఈ పన్యోరు జిల్లాలోని యాచులి పరిధిలో గల పూసా గ్రామంలో నిన్న ఒక్కసారిగా ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరదల దాటికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. ప్రమాదంలో 5 వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. गाड़ी भी कितना गाड़ी ले गया, पूरा गाड़ी ले गया। మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఠానే, పాల్ఘర్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఠానే, పూణే మధ్య కీలక మార్గమైన మాల్షేజ్ ఘాట్లో చెట్లు, కొండ చర్యలు విరిగిపడ్డాయి. అటు గత 3 రోజులుగా దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో కుండపోతగా వానలు పడుతున్నాయి. ముంబైలోని లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. కుర్లా, అంధేరి, హిందమాత, మాతుంగా ప్రాంతాల్లో వీధులు కుంటలను తలపించాయి. ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే, సెంట్రల్ ముంబై, ఎన్ఎం జోషి మార్గ్, లోయర్ పరేల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. పశ్చిమ శివారులోని మలాడు బస్ డిపో దగ్గర పెద్ద ఎత్తున వాటర్ నిలిచింది. అంధేరి ప్రాంతంలోని సబ్వే పూర్తిగా నీట మునిగింది. దీంతో ముందస్తు చర్యగా అండర్ పాస్ లో వాహనాల రాకపోకలను నిలిపివేసింది ముంబై కార్పొరేషన్. సిటీలోని కీలక రోడ్లపై పెద్ద ఎత్తున నీటి నిల్వతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ముంబైలోని పశ్చిమ ప్రాంతాల్లో అత్యధికంగా 190 మిల్లీమీటర్లు, తూర్పు శివారు ప్రాంతాల్లో 154 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై నగర వ్యాప్తంగా సగటున 184 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. మరో 24 గంటల పాటు జోరుగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ముంబైలో 24 గంటల వ్యవధిలోనే కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోల్కతాలో దట్టమైన మేఘాలు కమ్ముకొని మధ్యాహ్నం 2 గంటలకే చీకటి వాతావరణం కనిపించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తారాతల ప్రాంతంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగలే లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు.